What's up YouTube? How's it going? Welcome back to the channel. పూరి అమ్మా ఇంట్రో చెప్పగానే ఈ ఎరినా కొడుకు ఎవడో కొత్త కార్ వేసుకుని లెఫ్ట్కి వెళ్తాడు. కమ్ ఆన్ డూడ్, బీ సమ్ సెన్సిబుల్. ఆల్ రైట్, సో సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం. ఏంది మనోడు అసలు మధ్యాహ్నము ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్స్ లో ఎప్పుడు బండి తీయండి, మనోడు ఎందుకు బండి తీసాడు అనే ఐ వాంటెడ్ టు విట్నెస్ దట్ సన్సెట్. అది యాక్చువల్లీ సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్ బోత్, బట్ ఏంటంటే మార్నింగ్ వెళ్ళాలి అంటే ఇఫ్ ఐ వాంట్ టు విట్నెస్ దట్ సన్ రైజ్, యూ గైజ్ నో ఇట్, ఆల్మోస్ట్ 3:30కి లేవాలి, 4:30కి బయలుదేరాలి. ఐ హ్యావ్ టు బీ దేర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1.5 to 2 hours ఆఫ్ జర్నీ. ఈ చలిలో అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అనిపించింది. అందుకే సన్సెట్ రైడ్ కోసం వెళ్తున్నాం. దారిలో మన గచ్చిబౌలి ORR దగ్గర రామ్ మీట్ అవుతాడు. రామ్స్ వార్, యూ గైజ్ ఆల్రెడీ నో హిమ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు విట్నెస్ ద సన్సెట్. 2 o'clock బయలుదేరాలి అంటే సో అట్లీస్ట్ 1:30 నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ చిన్న చిన్న పనులు రావడం వల్ల ఐ డెంట్ హ్యాడ్ మై లంచ్. ఇప్పుడేమో పిచ్చి ఆకలిస్తుంది, చూడాలి దారిలో మనకు అనిపిస్తే తీసుకుని వెళ్దాం. యాక్చువల్లీ నాకు ఇప్పుడు హాలిడేస్ అనమాట. ఒక ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము అనే థాట్ లో ఉండి I was looking for some places, and then this recent trending place called Parigi Sunrise Sunset Point that caught my attention. And Instagram lo and YouTube channel lo kuda mana bike di reels post cheyaka chaala రోజులు అయిపోయింది. అందుకని I wanted to make some cinematic shots. Sunset ki బండికి అక్కడ లొకేషన్ కి అద్భుతమైన కాంబినేషన్. సో ఇబ్బంది అయినా సరే ఈ అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ లో నేను గింబల్ తీసుకెళ్తున్నాను, ఫోన్ తీసుకెళ్తున్నాను, కెమెరా తీసుకెళ్తున్నాను విత్ లెన్సెస్ అండ్ డ్రోన్ కూడా. సో యూ కెన్ ఇమాజిన్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు క్రియేట్ కాంటెంట్. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎంత కష్టమైనా తీసుకెళ్తున్నా, ఎంత కష్టమైనా చేస్తున్నా. ఫ్యూ పీపుల్ ఆన్ ది అదర్ హ్యాండ్, వాళ్ళకి చాలా కంఫర్ట్స్ కావాలి, డ్రీమ్ బైక్స్ కావాలి, బట్ దే డోంట్ వాంట్ టు పుట్ ఎఫర్ట్స్. సో యూ గైస్ కెన్ ఇమాజిన్ హౌ హార్డ్ ఇట్ వుడ్ బి టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ బైక్. దో EMI లో అయినా కూడా నాకు పిచ్చి ప్యాషన్ ఉంది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్. సో అంత ఈజీ అయితే కాదు బాస్. కీప్ గ్రోయింగ్, కీప్ గ్రోయింగ్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో, డూ వాచ్ అదర్ వీడియోస్ యాజ్ వెల్, బికాస్ ఐ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్ దట్ తెలుగులో ఇంత మంచి కాంటెంట్ ఇచ్చే అండ్ బైక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని నా ఫీలింగ్. ప్రూవ్ మీ రాంగ్, ఐల్ బి వెరీ మచ్ హ్యాపీ to improve my quality, improve my content, everything. Go ahead and watch the other videos as well. చూద్దాం ఎవరన్నా ఉన్నారు అంటే ఐఎమ్ డెఫినెట్లీ అప్ ఫర్ లెర్నింగ్ అండ్ నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం. అండ్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ బ్రో. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అన్నట్టు చూసుకుంటూ కూర్చుంటే నువ్వు ఎప్పటికీ నేర్చుకోలేవు. ఈగోలు పక్కన పెట్టి నీకు రాదు అంటే యా రాదు, ఓకే ఫైన్, దాంట్లో సిగ్గుపడడానికి ఏం లేదు. ఏంటి ఈగో మీదకి వెళ్ళిపోయి హార్ట్ మీదకి తీసుకోవడానికి ఏం లేదు. యా ఇఫ్ యూ డోంట్ నో, యూ డోంట్ నో, లెర్న్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్. అంతేగాని డోంట్ టేక్ ఇట్ ద హార్ట్ బ్రో, చిల్ అండ్ కీప్ లెర్నింగ్. మా అలాంటి అగ్రెసివ్ రైడింగ్ వచ్చే అంటే వాట్ ఆర్ యూ డూయింగ్ యా? వెల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ రామ్స్ వార్. సో మనోడు వచ్చాక విల్ లీవ్ ఫ్రమ్ హియర్. లెట్స్ కాల్ హిమ్. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి? ఎండలో వెయిట్ చేయడమే పెద్ద చలగాను బాబా. హే కనెక్టెడ్. రామ్ వచ్చేసారేను. వెల్ రామ్ కొంచెం ముందుగా ఆగున్నాడంట, ప్రాబబ్లీ ఫ్లైఓవర్ ఎక్కేసినట్టున్నాడు. ఇక్కడ ఫ్లైఓవర్ దిగగానే లెఫ్ట్ లో ఉన్నాను అన్నాడు, సమ్ వార్నింగ్ సైన్ దగ్గర. లాంగ్ టైం. హాయ్ బ్రో. పవన్ ఫనీ వినపడింది, నువ్వేదో చెప్తున్నావు అంటున్నా. ఓకే చెక్కిద్దాం. సో 4 రైడర్స్ టుడే. రామ్తో పాటు హిజ్ ఓజీ బైక్, ఇది రామ్దే కాకపోతే ఫనీ అని ఒక అతను నడుతున్నాడు. వెనకాల దేర్ ఈస్ వన్ స్క్రాంబ్లర్ 400 XE, న్యూ ఎడిషన్ టు ద గ్రూప్. రామ్ అండ్ అహం కలిసి ఈ మధ్యనే కొంచెం రైడ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ గుడ్ B-roll షాట్స్ ఆఫ్ ద బైక్. సినిమాటిక్ వర్షన్ లో నాకు పిచ్చిష్టం. లొకేషన్ కి అండ్ బైక్ కి
చాలా అరే ఏంట్రా ఇదే లొకేషన్ కి అండ్ బైక్ కి చాలా బాగా సెట్ అవుతుంది. ఒక చిన్న రీల్ అండ్ ప్లస్ ఇంకొక చిన్న B-roll షార్ట్స్ టు యాడ్ ఇన్ ద వ్లాగ్. హారిజాంటల్ అండ్ వర్టికల్ బోత్ ద వీడియోస్ విల్ బి కవర్డ్. సూపర్ ఎక్సైటెడ్. సో ఫార్ సో గుడ్. రైడ్ ఈస్ గోయింగ్ ఆన్ సూపర్ వెల్. ఇప్పుడే స్టార్ట్ అయింది and all excited because there are 4 bikes in the group right now. One is Bear 650 mundundi Ram nadutunnadu and the other one is Himalayan 411 idu kuda Ram de, but Mr. Funny is driving it. And there is Scrambler 400 XC which is behind me. That is Aham Yoda, the new addition to the group. What a confidence inspiring machine is this, man. Corners lo asalu literally oka umpukuntu వెళ్ళిపోవచ్చు. నాకే కొంచెం ధైర్యం సరిపోవట్లేదు కానీ ఇఫ్ నాట్ దిస్ ఈజ్ ఎ కార్నరింగ్ మెషిన్ మ్యాన్. యాక్చువల్లీ వింటర్స్ అంతా మెస్అప్ ఉంది. అసలు మార్నింగ్ ఏమో లిటరలీ 11-12 degrees టెంపరేచర్ ఉంటుంది. మధ్యాహ్నం ఏమో ఇట్స్ ఆల్మోస్ట్ 30 degrees. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బ్రో? ఇట్ ఈస్ హాట్. ఎవిడెంట్లీ ఇట్ ఈస్ హాట్. యా, సన్లైట్ లో సన్ కింద నుంచుంటే ఇట్స్ గోయింగ్ టు బి a little bit painful for us. అక్కడ వెయిట్ చేసినప్పుడు వీళ్ళతో మాట్లాడుతూ వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ హాట్. లైక్ సన్ రేస్ ఆర్ పోకింగ్ ఇన్ టు మీ. ఐ హావెంట్ హ్యాడ్ లంచ్, సో ఒక చిన్న బ్రేక్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. అండ్ ఈ పొజిషన్ లో ఆల్మోస్ట్ డైరెక్ట్లీ 80 kilometers అంటే it could be a little bit painful. Nice man. I think ఇదే రూట్ మన హిల్ పార్క్ అండ్ డ్రిఫ్ట్ నేషన్ వెళ్ళే రూట్ ఇదే సేమ్. బట్ అంత దూరం ఇప్పుడు వెళ్ళలేంలే కానీ ఇట్స్ గోయింగ్ టు బి a different location now. ఆన్ అన్ యావరేజ్ గా ఒక 2 hours పడుతుందని చూపిస్తుంది. బట్ అంత పట్టకపోవచ్చు అని నా ఫీలింగ్. నా వెనకాల ఉంటే నేనే కొంచెం స్లోగా వస్తా. సో వాళ్ళ వెనకాల ఉన్నాను అనుకో, నేను ఐ కెన్ క్యాచ్ అప్ విత్ ద స్పీడ్ దట్ ఐ హ్యావ్. రే, ఇంత బిజీ రోడ్ లో వీడు రాంగ్ రూట్ లో వస్తున్నాడు. అసలు మెదడు మోకాల్లో ఉంటుందో ఏమో వీళ్ళందరికీ. డెఫినెట్లీ డౌట్ లేదు బ్రో, మెదడు మోకాల్లోనూ అరికాల్లోనూ పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళంతా. బేసిక్గా నేను జనాలు ముందు ఎందుకు వెళ్ళిస్తానంటే ఐ విల్ హ్యావ్ సమ్ బఫర్ టైమ్ టు రియాక్ట్. అండ్ దే ఆర్ ఆల్రెడీ సీజన్డ్ రైడర్స్. అండ్ మనదేమో సూపర్ స్పోర్ట్ ఆగుతుంది, ఆగదని కాదు, బట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సమ్ ఆఫ్ రోడింగ్ అండ్ దే కెన్ సిగ్నల్ మీ బేసికలీ బెటర్ బీ సేఫర్ దాన్ సారీ అని. Whoa, 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 whoa. That's a nasty strip అసలు. Guys, నేను ఆ వెనకాల ఎవడన్నా ఉండుంటే నా బిస్కెట్టే అసలు. చాలా గట్టిగా బ్రేక్ వేసి ఆపా. Come on man, you guys have to put these signs far away from them. ఇంటికి వెళ్ళాక వీడియో చూసుకున్నాక I have to realize that అది ఆల్రెడీ స్లోగానే నడుస్తుందా లేకపోతే నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళానా, ఐ డోంట్ నో. సో ఇంటికి వెళ్ళాక అనలైజ్ చేసుకుని ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ రాంగ్ ఆర్ జనాలు ఫాస్ట్గా వెళ్ళిపోయారా, వాళ్ళు సరిగా సేఫ్టీ సైన్స్ పెట్టలేదా. సి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఈగో ఆర్ షై టు అగ్రీ అపాన్ మై మిస్టేక్స్. ఐ విల్ అగ్రీ అపాన్ మై మిస్టేక్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ. అక్కడ సిచ్యువేషన్లో ఇఫ్ ఐ వాజ్ రాంగ్, యా ఐ షుడ్ బి కంట్రోలింగ్ మై స్పీడ్స్ ఆర్ కొంచెం అటెంటివ్గా ఉండాలేమో ఫార్ లుకింగ్ మీద, కొంచెం దూరం చూడడం మీద. సో యా లెట్స్ సీ. ఇంటికి వెళ్ళాక వీడియో ఫుటేజ్ చూసాక తెలుస్తుంది మనకి వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అండ్ వాట్ హ్యాపెన్స్ అనేసి. రే 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 ఇది ఇండికేటర్ అయినా వేసాడా? నాస్టీ బగర్స్. యా వీ షుడ్ రీచ్ a little bit faster because the sun visor కూడా కాదు. if sun gets down I am gone case. నాకు కనపడదు. regardless the kind of powerful machine I have, I can easily overtake, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఈ ఎదుటి నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం కన్సిడరబుల్గా ఉంటే అప్పుడు యా ఇట్స్ గుడ్. సో ఫార్ సో గుడ్. బాగానే ఉంది రోడ్ అంతా.
We might need to take a water break or coconut water. Arey yaar, should have taken it. I think it's time to clean the chain again. Bro, మేము రావట్లేదని ఆ సాటిలైట్స్ వేసి కొంచెం స్లోగా వెళ్తున్నట్టున్నారు. ఓకే, వీఆర్ హియర్, లెట్స్ గో, లెట్స్ పంప్ ఇట్ అప్ మ్యాన్. చెక్ చేద్దాం అనగానే ఇంత ట్రాఫిక్. నాట్ అట్ ఆల్ గుడ్ సైన్ బ్రా. ఎక్కడన్నా ఆగి కొంచెం మంచి డ్రోన్ షాట్స్ అవి తీసుకుందామంటే కూడా ఏం లేదు. ట్రాఫిక్ ఉంది రూట్ అంతా. Is that a Toyota go down? Ah, yeah, that's a Toyota go down. Interesting, bro. Wait, what? Oh, okay. Just stopping. Okay, I thought అప్పుడే వచ్చేసామేమో అనుకున్నా. కొంచెం రిస్కీ రోడ్స్ ఇలాగే ఉంటాయి, చూసుకొని ఓవర్టేక్ చేసుకుందాము. ఆల్రెడీ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ దిస్ రోడ్. తెలుసు, వీడియో చూసా, కాలికి దెబ్బ తగిలినట్టుంది కదా. గోప్రోలో బ్యాటరీ మార్చేసాం. ఆల్ గుడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉంటుంది చాలా. బేసిక్గా నాకైతే ఐ వాంటెడ్ టు టేక్ దిస్ బైక్ టు దాట్ ప్లేస్ బికాజ్ నాకు అక్కడ విజువల్స్ నచ్చాయి. అందుకని నేను అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుందామని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. I just wanted to take this bike to that place. But yeah, it's not suggested to take ZX-10R to such kind of places. And videos lo kuda chusanu konni, that's not at all a plain road. Tarmac ledu, matti road. Oh no. Come on man, that Thar guy, seriously. అరే ఇందాక బ్యాటరీ మార్చడానికి ఆగినప్పుడు కొంచెం వాటర్ తాగాల్సింది. ఇట్లాంటి గట్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు డూ స్టాప్ వెన్ యూఆర్ డూయింగ్ లాంగ్ రైడ్స్. అరే ఇక్కడ ఆగి వాటర్ తాగితే బెటర్ ఏమో అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్. అది ఇక్కడే ఒక 25-30 kilometers కాబట్టి ఐఎమ్ నాట్ ఈవెన్ వరీడ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అ వెరీ షార్ట్ డిస్టెన్స్. అందుకని నేను పెద్ద పట్టించుకోవట్లేదు, ఆగట్లేదు. లేకపోతే వాళ్ళందరిని ఆపేసి అరే బాబు నాకు దాహం వేస్తుందిరా ఆగండి ప్లీజ్ అని చెప్పి నేను ఆపేసేవాడిని. బట్ వెన్ యూఆర్ డూయింగ్ లాంగ్ రైడ్స్ డోంట్ ఈవెన్ హెసిటేట్ టు యాక్ట్ అపాన్ యువర్ గట్ ఫీలింగ్. యువర్ గట్ ఫీలింగ్ ఈజ్ 95% రైట్. నీకు ఈ రూట్లో వెళ్ళకూడదు అని అనిపించిందా వెళ్ళకు, నీకు ఇక్కడ ఆగకూడదు అని అనిపించిందా ఆగకు. ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్ బ్రో. That saves you in many situations. Naadi inka UV visor, though I'm literally feeling that heat. Just imagine normal visors lo enta heat ostundo. Oh, em oncoming traffic ra babu. This highway has so many accidents record. So koncham jagrataga undadame andariki uttamam. హై స్పీడ్స్ లో ఉన్నప్పుడు కొంచెం ఇంజన్ బ్రేకింగ్ వాడడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ స్లోయింగ్ డౌన్ యువర్ బైక్ ఇన్ మెనీ వేస్. ఊరే నేనే ఓవర్టేక్ చేస్తున్నానంటే మీరు కూడా ఓవర్టేక్ చేస్తున్నారా? నో 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 నో. వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాక ఐఎమ్ నాట్ గెటింగ్ దాట్ మచ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, బట్ యా స్టిల్ వస్తుంది ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ క్యారీయింగ్ సో మచ్. సో ఇట్స్ obvious that I'll get back pain on this kind of an aggressive seating position. I don't know footage etla vastundo teliyadu. ND filter aithe undi, but sun is right in front of me. Nene koncham kinda ongi nadutuna kallallo padakunda. After a few kilometers naaku ee bandi nunchi వచ్చే బేస్ కి నాకు చెవులు గుయ్యి అంటున్నాయి బ్రో. I'll have to start using the earplugs. ఆ కార్లో అది యాక్చువల్లీ రెంటల్ కార్. రెంటల్ అంటే క్యాబ్ అయి ఉండొచ్చు. అతను ఎవరో ఆపి ఆన్ కొట్టించి ఓ రేజ్ థ్రాటిల్ ఇవ్వు అన్నాడు. క్రేజీయా.
అసలు అందులో కూడా మనం బండి పెట్టి వీడియో షూట్ చేస్తే అసలు అద్భుతంగా వస్తుంది. కానీ బండి తిప్పడానికి ప్రాబ్లమే, దాని తర్వాత బయటికి తీయడానికి ప్రాబ్లమే. లంచ్ చేయలేదు క్యాలరీ కౌంట్ కోసం అని చెప్పి ఇది ఒక్కటే తింటున్నా. యా ఒకటే అంతే, రెండు ఉన్నాయి ప్లేట్లో. ఒకటే, నేను ఒకటే తింటున్నా, వేరే వాళ్ళకి ఇస్తా. యాక్చువల్గా నేను ఫిల్టర్స్ తీసుకున్నా కానీ ఈ కేసింగ్ వల్ల పెట్టడానికి వస్తలేదు. నీ దగ్గర మీడియం మోడ్ ఉందిగా, అది 8ది కదా. ఆహా, నువ్వు శుభ్రంగా ఈ సెటప్ మొత్తం అమ్మేసి డీజీఐకి మారిపో. అవును, బెస్ట్. అమ్మేమంటావా? ఆల్రెడీ కోపరేట్ అమ్మేస్తున్నా. నేను కూడా అమ్మేద్దామనే చూస్తున్నా. అదైతే మంచి ఈకో సిస్టమ్, మొత్తం మైక్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మైక్ మినీ ఉంటుంది లోపల, ఇక్కడ చిన్ గార్డ్ దగ్గర పెట్టేస్తే హ్యాపీగా రికార్డ్ చేసుకుంటుంది. నీకు ఇంత పెద్ద బల్క్ కూడా అవసరం లేదు. సరే, అయ్యో క్రేజీ, నా బండి టెక్కాలా? Few things that I need to do. Okay. వద్దురా వద్దురా, అరే వద్దురా. ఈ మాత్రం ఆఫ్ రోడింగ్ కావాలి భయ్యా ఈ లొకేషన్కి. ఏముంది ఇక్కడ తొక్క, అటే పోవచ్చుగా. నేను అదే చెప్తున్నా, నేను అక్కడ ఆగింది అందుకే అటు వెళ్దామని. అక్కడ బాగుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో విండ్ మిల్ కూడా వస్తుంది. ఇటే ఉంది కదా, ఇటే అనుకుంటున్నాను నేను. కాదు, నేను అక్కడ ఆగానుగా. దీన్ని అసలు తిప్పడమే కష్టమైపోతుంది. ఫుడ్ పెగ్స్ ఉన్నాయి కదా. సూపర్ బైక్స్ అంతే, చూస్తావా? నాకు ఎస్థెటిక్ వీడియో కావాలి, అందుకనే వచ్చా ఇక్కడ దాకా. The struggles of having a super sport and finding a beautiful location to shoot. These guys are making me very jealous, yeah. సోదిగాళ్ళు శుభ్రంగా అమ్మ దింపేస్తున్నారు అదంతా. అక్కడ బండి వెనక్కి లాగడానికి కూడా రావట్లేదు, తిప్పడానికి లేదు, టర్నింగ్ రేడియస్ తక్కువ. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ మ్యాన్. ఇదేంటి ఇలా ఉంది? ఇక కమెంట్లలో వేసుకుంటారు నన్ను, నీకెందుకురా ZX10R తీసుకుని వెళ్ళే ప్లేస్ ఆరా ఇది అని. ఆల్ రైట్, ఫైనలీ రీచ్డ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సన్సెట్ అటు వస్తుంది, బండి ఇక్కడ ఉంది, సమ్ డెప్త్ దేర్. లెట్స్ గో టు ద పీపుల్. ZX10R ఫైనల్లీ. సూపర్ బైక్స్ తీసుకొచ్చా. You two people are enjoying nicely, man. Effortlessly. Anna? అంతే అంతే, Without any effort. సో ఆల్ డన్. లొకేషన్ని అంత గొప్పగా ఎంజాయ్ చేయకపోయినా ఐ హ్యాడ్ సమ్ మెమరీస్ గెటింగ్ ద ZX10R హియర్ అండ్ టేకింగ్ సమ్ వీడియోస్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ గైస్ కెన్ సీ ది సన్సెట్. ఆల్మోస్ట్ అయిపోయింది, ఐ డోంట్ నో వాట్ టైమ్ ఇట్ ఈస్. సో యా, ఇట్స్ ఆల్మోస్ట్ 5:42. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది. ఐ ఎంజాయిడ్ షూటింగ్ ఇట్. చిన్న రీల్ షూట్ చేసుకున్నాం, ప్లస్ some B-rolls for the bigger video, the YouTube video as well. So everything's good, everything's fine. Next time ఎప్పుడైనా ఖాళీగా కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు వస్తే
ఇట్స్ గోయింగ్ టు బి వర్త్ ఇట్. అండ్ మార్నింగ్ టైంలో వచ్చినా కూడా ఇట్స్ గోయింగ్ టు బి a little bit good because you can see the windmills behind me, right? So నాకు తెలిసి వింటర్ టైంలో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫాగీ. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ప్లెజెంట్. ఎవరు లేరు లొకేషన్లో కూడా, చాలా తక్కువ మంది ఉన్నారు. దిస్ సో మచ్ ఆఫ్ ఎంటీ ల్యాండ్. ఈ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం వీ వర్ ఏబుల్ టు షూట్ సమ్ వీడియోస్, బట్ మార్నింగ్ టైంలో వస్తే ఇట్ మైట్ బి అ లిటిల్ బిట్ రషింగ్. సో యా, వీ ఎంజాయ్డ్ this place. I enjoyed specifically shooting the videos for my ZX-10R. It was really amazing. The output was really good. So yeah, that's it for this video, guys. Thanks for watching, and I'll see you in the next one. Ride safe.